ఏం అప్డేట్ ఇచ్చింది? ఈ అప్డేట్ వల్ల స్మాల్ క్రియేటర్స్‌కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటది? అసలు ఇప్పుడు ఏం చేయాలి స్మాల్ క్రియేటర్స్ అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. హలో గైస్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 11 ఆఫ్ వ్లాగింగ్. ఈ రోజు డైలీ వ్లాగ్‌తో పాటు యూట్యూబ్ స్మాల్ క్రియేటర్స్‌కి ఒక పెద్ద అప్డేట్ ఇచ్చింది కదా! ఆ అప్డేట్ గురించే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ అప్డేట్ చూడగానే నేనైతే కొంచెం షాక్ అయ్యా, ఇంకా టెన్షన్ పడ్డా. కానీ కొద్దిగా రిసర్చ్ చేసి కొన్ని వీడియోస్ చూసిన తర్వాత పాజిటివ్‌గా ఆలోచిస్తే ఇది కూడా మన మంచికే కదా అనిపించింది. సో, ఆ విషయమే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో అసలు యూట్యూబ్ ఏం అప్డేట్ ఇచ్చింది? ఈ అప్డేట్ వల్ల స్మాల్ క్రియేటర్స్ ఎఫెక్ట్ అవుతారా? అసలు ఇప్పుడు స్మాల్ క్రియేటర్స్ ఏం చేయాలి అనేది వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్‌గా నా ఒపీనియన్ షేర్ చేసుకుంటాను. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, కుకింగ్, ట్రావెలింగ్, షాపింగ్, డిఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అంబికా విజయ్ డైరీస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో రెగ్యులర్గా నా వర్క్ చేసుకుంటూనే మీతో యూట్యూబ్ అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఒక స్మాల్ యూట్యూబర్నే, అంటే ఇప్పుడిప్పుడే క్రియేట్ చేస్తున్నా, అది కూడా కన్సిస్టెంట్గా. సో మన లాంటి స్మాల్ క్రియేటర్స్ కోసం యూట్యూబ్ మానిటైజేషన్ గురించి వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తా. మనకి ఇప్పటి వరకు తెలిసిన మానిటైజేషన్ ఎలిజిబిలిటీ ఏంటి? 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి, అది కూడా లాస్ట్ 365 డేస్లో, ఆర్ 10 మిలియన్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ ఉండాలి లాస్ట్ 90 డేస్లో. ఇది కదా మనకి తెలిసిన క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఒక పెద్ద అప్డేట్ ఇచ్చింది. 8000 వాచ్ అవర్స్ ఉండాలి, అలాగే 20 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం రీచ్ అవ్వాలి, అప్పుడే మనం మానిటైజేషన్కి ఎలిజిబుల్. సరే, టార్గెట్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఫస్ట్ టైం ఈ అప్డేట్ వినగానే ఎవరైనా షాక్ అవుతారు, ఎస్పెషల్లీ మనలాంటి స్మాల్ క్రియేటర్స్. కానీ నేను పాజిటివ్గా థింక్ చేస్తే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 5 మంత్స్ ఉన్నాయి. 5 మంత్స్ అంటే 150 డేస్. ఈ టైంని మనం స్మార్ట్గా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీట్ అవ్వచ్చు అనిపించింది. మనం ఏదో అది 8000 వాచ్ అవర్స్, 4000 వాచ్ అవర్స్ అని కాకుండా వ్యూస్, మానిటైజేషన్ అనేది మైండ్లో నుంచి తీసేసి జెన్యూన్ కాంటెంట్ క్రియేట్ చేయటం, ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడం, మనం చేసే ప్రతి వీడియోని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏవైతే చెప్పానో అవన్నీ నేను ఒకప్పుడు అస్సలు చేయలేదు. ఎప్పుడో 2 డేస్కో 3 డేస్కో వీడియోస్ అయితే 1 మంత్కి ఒక వీడియో, 2 మంత్స్కి ఒక వీడియో, ఇలా కన్సిస్టెన్సీ లేకుండా, ఒక టైం మేనేజ్మెంట్ లేకుండా ఎలా పడితే అలా క్రియేట్ చేసేదాన్ని. కానీ ఆ తర్వాత నాకే అనిపించింది, నేను కన్సిస్టెంట్గా ఉండాలి, మంచి థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలి, ఆడియన్స్ రిటెన్షన్ మనకి రావాలి అనేది నేను మైండ్లో ఫిక్స్ అయిపోయి 100 డేస్ వ్లాగింగ్ ఛాలెంజ్ అనేది నేనే తీసుకున్నాను. నాకు ఛాలెంజ్ నేనే ఇచ్చుకున్నా. సో ఆల్మోస్ట్ ఈరోజు డే 11 నేను ఈ వీడియో చేస్తుంది. ఈ డే 11లోనే నేను ఈ యూట్యూబ్ అప్డేట్ కూడా చూసి కొంచెం షాక్ అవ్వడం, కొద్దిగా డిమోటివేట్ అవ్వడం జరిగింది. కానీ ఎందుకు ఇట్లా, నేను చేసే వ్లాగింగ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను. ఈ అప్డేట్ వచ్చినా రాకపోయినా నేనేమనుకున్నాను, ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్, తర్వాత 200, 500, 1000 ఇలా నా గోల్ చిన్న చిన్నగా రీచ్ అవ్వాలి అని నేను ఫిక్స్ అయిపోయాను. సో నేను మీకు కూడా అదే చెప్తున్నా, మనం జెన్యూన్గా కాంటెంట్ క్రియేట్ చేస్తే, అది కూడా కన్సిస్టెంట్గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకి ఉంటుంది అని నా ఒపీనియన్. ఇప్పుడు మనలాంటి స్మాల్ క్రియేటర్స్కి ఈ అప్డేట్ అప్లై అవ్వడానికి మధ్యలో 5 మంత్స్ టైం ఉంది. మనకున్న ఈ టైంలో మనకి పాసిబుల్ అయ్యే వేలో జెన్యూన్ వీడియోస్ క్రియేట్ చేయాలి. వ్యూస్ స్లోగా వచ్చినా పర్లేదు, సబ్స్క్రైబర్స్ స్లోగా పెరిగినా పర్లేదు, కన్సిస్టెన్సీని మాత్రం మిస్ అవ్వకూడదు అనేది నా టార్గెట్, నా ఛాలెంజ్, నేను నాకు ఇచ్చుకున్న ఛాలెంజ్. ప్రతి స్మాల్ క్రియేటర్ ఇలాగే అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఏదో ఒక వీడియోతో స్టార్ట్ అవుతుంది. థ్రెషోల్డ్ పెరిగింది కదా అని మన డ్రీమ్స్ని అక్కడితో ఆపేయకుండా, థ్రెషోల్డ్ పెరిగింది కాబట్టి మన డ్రీమ్స్ని కూడా పెంచుకోవాలి అని అనుకోవాలి. అంతేగాని గివప్ మాత్రం అస్సలు ఇచ్చుకోకూడదు. ఇది నాకు నేను ఇచ్చుకునే మోటివేషన్. నాతో పాటు నేను మీకు కూడా చెప్తున్నాను. సో అసలు గివప్ ఇవ్వకండి, జెన్యూన్ కంటెంట్ క్రియేట్ చేయండి, కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయండి. ఏదో ఒక వీడియో ద్వారా ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో మీరు కూడా నాలాగా గ్రోయింగ్ క్రియేటర్ అయ్యి ఈ వీడియో స్మాల్ క్రియేటర్స్ అయినా మీ దాకా వచ్చుంటే ఒకసారి ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. మన జర్నీని కలిసి కంటిన్యూ చేద్దాం. మీ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కూడా కమెంట్ చేసి చెప్పండి.
లెట్స్ సపోర్ట్ ఈచ్ అదర్, ఎంకరేజ్ ఈచ్ అదర్ అండ్ గ్రో టుగెదర్. కీప్ క్రియేటింగ్ యువర్ కంటెంట్. జెన్యూన్ కాంటెంట్ క్రియేట్ చేయండి. ఇదనమాట నేను చెప్పాలి అనుకున్న విషయం. ఈ వీడియో ద్వారా నన్ను నేను మోటివేట్ చేసుకున్నట్టు ఉంటుంది, నాలాంటి క్రియేటర్స్కి చెప్పినట్టు ఉంటుంది అని ఈ వీడియో చేశాను. మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ చికెన్ రెసిపీ కావాలంటే కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.